రామాయంపేట పట్టణంలో శుక్రవారం రోజున డాక్టర్ మోహన్ నాయక్ రామాయంపేట పట్టణంలో పర్యటించారు. ఈ మేరకు రామాయంపేట పట్టణ కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోనాపురం వెంకట మృతి చెందిన విషయం తెలుసుకున్న మోహన్ నాయక్ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబానికి పరామర్శించి రామాయంపేట పట్టణంలో శుక్రవారం రోజున డాక్టర్ మోహన్ నాయక్ రామాయంపేట పట్టణంలో పర్యటించారు. ఈ మేరకు రామాయంపేట పట్టణ కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోనాపురం వెంకటి మృతి చెందిన విషయం తెలుసుకున్న మోహన్ నాయక్ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పట్టణానికి చెందిన గాయంతి ఎల్లం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మోహన్ నాయక్ వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సుతార్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పున్నస్వామి మరణ వార్త తెలుసుకొని సుతార్పల్లి గ్రామంలో వారి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేద ప్రజలను తన వంతు సహాయం చేస్తానని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబీకులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ముందుండి ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటున్న మోహన్ నాయక్ను ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్థానిక ప్రజలు దీవించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుగ్లోతు శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగ్లోతు సురేష్ నాయక్, బైరామ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గావు భాస్కర్, ఎస్సీసెల్ మండల చైర్మన్ బైరామ్ శంకర్, ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ బైరామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.